నాకు మేలు కలగాలి, నేను అభివృద్ధి చెందాలి, నేను ఎదగాలి. చెప్పండి, ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరికైనా ఇటువంటి ఆలోచన లేదు అంటే చెప్పండి హల్లెలూయా. ఏ ఆలోచన? నాకు మేలు కలగాలి, నేను అభివృద్ధి చెందాలి, నేను, నా కుటుంబం, నా బిడ్డలు ఎదగాలి అని ప్రతి ఒక్కరికి ఈ ఆశ ఉంటుంది. అందరూ చేద్దాం హల్లెలూయా. ప్రతి దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎటువంటి దేవుడో మీకు జ్ఞాపకం చేస్తాను. ఇర్మీయా గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 32వ అధ్యాయంలో 39వ వచనం. మరియు మేలు కలుగుటకై, చాలమ్మ, వారి కుమారులకు, వారి కుమారులకు మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు. చాలమ్మ, చాలా జాగ్రత్తగా విందాం. ప్రతి దేవుని బిడ్డలారా, నీకు మేలు కలగాలి, నీ కుటుంబంలో మేలు జరగాలి, నీ బిడ్డలు ఎదగాలి, నీవు ఎదగాలి, నీవు అభివృద్ధి చెందాలి అనే ఆశ ఉంటే, ఆ కోరిక ఉంటే ఖచ్చితంగా నీవు ఒకటి నేర్చుకోవాలి. ఏంటి చెప్పినది? నిత్యము దేవునికి భయపడాలి. నిత్యము దేవునికి భయపడాలి. ప్రతి దేవుని బిడ్డరా, ఈనాడు చాలామందికి ఉంది భక్తి. నాకు యేసు ప్రభువు అంటే చాలా ఇష్టం అండి. నాకు ముందు లేవగానే ఆయనకు దండం పెట్టుకుంటానండి, ముందు లేవగానే నేను ఆయన తలుచుకుంటానండి అని చెప్తారు. మంచిదే, నీకున్నటువంటి భక్తి మంచిదే. పొద్దున్నే లేవటం, ఆ విధంగా ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవడమో, మనసులో ఏదో అనుకోవటమో చేస్తానో మంచిదే. కానీ నీకు దేవుడు అంటే భయం ఉందా? భయం, భక్తి ఉంది, కానీ ఏం కావాలి చెప్పండి? భయం కూడా కావాలి. ప్రతి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే 38, 39 వచనాల్లో, వారు నాకు ప్రజలై ఉందురు, నేను వారికి దేవుడినై ఉందు అని చెప్పి వారికిని వారి తర్వాత వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడాలి. ఎప్పుడంటే భయపడాల్సింది ఎప్పుడంట? నీకు భయం వేసినప్పుడు దేవునికి భయపడతాం కాదు. సహజంగా ఎప్పుడు మనకు దేవుడు గుర్తుకు వస్తాడు? మనకి ఏదైనా భయం కలిగించేటువంటి పరిస్థితులు, భయం కలిగించేటువంటి మాటలు, భయం కలిగించేటువంటి వార్తలు, భయం కలిగించేటువంటి సంఘటనలు మన జీవితంలోకి వచ్చినప్పుడు, అప్పుడు దేవుడు అంటే భయం చూపిస్తాం మనం. అప్పుడు దేవునికి భయపడతాం. దేవుడా, నన్ను ఈ ఆపద నుంచి గట్టెక్కిచ్చయ్యా, ఈ ఆపద నుంచి నన్ను గట్టెక్కిచ్చయ్యా, ఈ ఆపద నుంచి నన్ను బయటపడే, అప్పుడు దేవునికి భయపడతాం. కానీ వాక్యం ఏమిటో తెలుసా? ఏముంటుంది వాక్యము? నిత్యము నాకు భయపడాలి. మీకు ఆపద వచ్చినప్పుడు భయపడటం కాదు, మీకు అవసరం వచ్చినప్పుడు భయపడటం కాదు, కానీ నిత్యము నాకు భయపడితే ఖచ్చితంగా చూద్దాం. 41వ వచనం మనం చూస్తున్నాం. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. చాలమ్మా, వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. దేవుడు మాట్లాడిన మాట మన జీవితంలో నెరవేరునగాక. దేవునికి ఎప్పుడంటే ఆనందం? నువ్వు బాధలో ఉన్నప్పుడు, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు కాదు. నువ్వు మేలు పొందుకునే విషయంలో, ప్రతి దేవుని బిడ్డరా, దేవుడు నీకు సాయం చేస్తాడు. నీకు సాయం చేసే విషయంలో నువ్వు మేలు పొందుకోవాలని, నీకు మేలు చెయ్యాలని దేవుడు ఆశపడతాడు. ఆ విధంగా నీకు మేలు చేయుట యందు ఆయన ఆనందిస్తూ ఉంటాడు. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. నిత్యము భయపడండి. దేవుని భయము. నీకు కావలసింది భక్తి మాత్రమే కాదు, కానీ దేవుని భయం కావాలి. దేవుని యందలి భయభక్తులు ఎవరైతే నేర్చుకుంటారో,
128వ కీర్తన మనం చూస్తున్నాం. ఆయన త్రోవల యందు నడుచుకున్న వారందరూ, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకున్న వారందరూ ధన్యులు. నిశ్చయముగా ఆ, ఆ, అది భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా నీకు మేలు కలుగుతుంది. దేవుడంటే ప్రియ దేవుని బిడ్డలారా, భయము భక్తి భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా 100% అందులో సందేహించడు 1% కూడా లేదు. 100% నువ్వు మేలు పొందుకుంటాను నమ్మాలంటే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకున్నప్పుడు ఖచ్చితంగా నీకు మేలు కలుగుతుంది. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవిస్తావు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు అటువంటి కృప అనుగ్రహించునుగాక. నిత్యము ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన అంటే నాకు భక్తి ఉందయ్యా అని చెప్పుకోవడం చాలా ఈజీ, కానీ దేవుడికి నాకు భయము అని నువ్వు చెప్పుకోవాలి. ఆ స్థాయిలోకి నువ్వు రావాలి. అంటే నువ్వు దేవునికి గౌరవించినట్టు. నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవునికి భయపడుతున్నావో అప్పుడు నువ్వు దేవునికి గౌరవాన్ని ఇచ్చినట్టు, నువ్వు దేవునికి లోబడుతున్నట్టు, నువ్వు విధేయుడిగా ఉన్నట్టు. ప్రతి దేవుని పిల్లలు నువ్వు విధేయుడిగా ఉన్నట్టు, నువ్వు దేవుని యందు భయము భక్తి నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నీకు మేలు చేయుటకు ఆనందిస్తూ ఉంటాడు. ఆనందించువాడై ఉన్నాడు. నాకు మేలు కలగాలి, మేలు జరగాలి, నేను ఎదగాలి, నా బిడ్డలు ఎదగాలి, నేను అభివృద్ధి చెందాలి అనుకుంటూ ఉంటాం. ముందు నువ్వు ఈ స్టెప్ ఎక్కువ, ఈ అడుగు నువ్వు వెయ్యి, ఈ మెట్టు నువ్వు ఎక్కాలి. ఏ మెట్టు? నిత్యము భయము కలిగి ఉండట అనే మెట్టు నువ్వు ఎక్కాలి. ఈ అనుభవంలో మనం ఎదగాలి, ఈ లోతులోకి మనం వెళ్ళాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు మేలు కలగాలి అని ఆశ నువ్వు కోరుకుంటే, ఆ ఆశను కలిగి ఉంటే ఖచ్చితంగా నీవు ఈ మెట్టు ఎక్కాలి. ఏ మెట్టు? దేవుడు అంటే చెప్పండి, భయము. భయపడాలి. రెండవ మాటగా మనం చూస్తున్నాం ద్వితీయోపదేశ ఖండంలో ప్రియ దేవుని బిడ్డలారా 6వ అధ్యాయంలో 24 విషయం మనం చూస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశ ఖండం మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె, అంటే ఈరోజు నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో, ఎంత ఆరోగ్యంగా ఉన్నావో, నేటి వలె మనలను బ్రతికించినట్లు మన దేవుడిని యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటినీ గైకొనవలెనని మనకు ఆజ్ఞాపించెను. హల్లెలూయా. మన దేవుడు ఎటువంటి వాడు? నువ్వు నిత్యము ఆయనకు భయపడితే, వినండి, నిత్యము నీవు ఆయనకు భయపడితే నిత్యము నీకు మేలు చేస్తాడు. నిత్యము మనకు నిత్యము మేలు కలుగుటకై, మనకు నిత్యము మేలు మనం పొందుకోవాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అంటే నిత్యము మనము దేవునికి భయపడాలి. అర్థమవుతుంది అని వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు యెహోవాకు భయపడి ఆయన ఆజ్ఞలన్నిటినీ చెప్పండి, ఇక్కడ ఏముంది? గై కొనవలెను. ఏ రోజుకు ఆ రోజు నువ్వు హృదయ పరిశీలన చేసుకోవాలి. ఏంటో పరిశీలన? నేను దేవుని ఆజ్ఞలు గైకొంటున్నానా? నేను దేవుని ఆజ్ఞలు చెప్పండి గైకొంటున్నానా? ఆజ్ఞల మార్గములు నేను ఉన్నానా? ప్రతి దేవుని బిడ్డలారా, మోసం చేసుకునే వారికి ఉండొద్దు. వాక్యం విని వాక్య ప్రకారం జీవించకపోతే నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టు అని యాకోబు పత్రిక 1వ అధ్యాయం మనం చూస్తున్నాం 22వ వచనంలో. మీరు వినువారు మాత్రమే ఉండక, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోవద్దు. వాక్య ప్రకారం మీరు ప్రవర్తించండి. హల్లెలూయా. ఈనాడు దేవుని బిడ్డలారా, వాక్యం వింటారు. అందరికీ వాక్యం అంటే ఇష్టమే. అసలు అయ్యగారు ఎంత బాగా చెప్పారో, అసలు మా అయ్యగారు ఎంత బాగా చెప్పారో, అసలు ఎంత చక్కగా చెప్తారో, మంచిదే. కానీ అయ్యగారు కూడా నీ గురించి చెప్పుకోవాలి, మా విశ్వాసులు అంత చక్కగా వాక్యాన్ని గైకొంటారు.
దేవుడు కూడా నీ గురించి చెప్పాలి ఏమని? నా బిడ్డలు నా మాటకు లోబడతారు, నా వాక్యాన్ని వారు విని గైకొంటారు అని దేవుడు కూడా చెప్పాలి. వాక్యము ఎప్పుడు రుచిగానే ఉంటుంది. వాక్యం ఎప్పుడు రుచిగా ఉంటుంది. పేషెంట్లకే పలావ్ ఎలా ఉంటుంది చెప్పండి? పేషెంట్లకు పలావ్ ఎలా ఉంటుందమ్మా? చేదుగా ఉంటుంది. తినలేడు పేషెంట్ కాబట్టి తినలేడు వాక్యం. వాక్యాన్ని అందరు తినరు. వాక్యము ఆహారంగా అందరూ భుజించలేరు. పేషెంట్గా ఉన్న వాళ్ళకి ఈ వాక్యము చేదుగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఆరోగ్యవంతుడుకు ఆహారం ఎంత రుచిగా ఉంటుందో దేవుని వాక్యము కూడా అంతే రుచిగా ఉంటుంది. వాక్యము విను, అంతటితో ఆగొద్దు. ఏం చేయాలంట? ఆ వాక్య ప్రకారం మీరు ప్రవర్తించండి. అప్పుడు నిత్యము మీకు మేలు కలుగుతుంది. ఇది దేవుడు చెప్పిన మాట. ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరునగాక. ఒకవేళ మన జీవితంలో మనం అనుకున్నట్టు మనకు మేలు జరగకపోతే దేవుడి మీద మనం ఏం చేస్తాం చెప్పండి? నిందేస్తాం, రాయి విసురుతాం. ఏం దేవుడు అసలు మాకు వెళ్ళి చూస్తున్నాడని? దేవుడు మాకు వెళ్ళి చూస్తున్నాడా? దేవుడు మాకేం చేశాడు? మాకేమి ఇచ్చాడు ఆయన అంటూ ఉంటాం. అది కాదు మనం చేయాల్సింది. నేను ఇంకా సరి చేసుకోవాల్సి ఉందేమో, నేను ఇంకా సరి చేసుకోవాల్సింది ఉన్నదేమో, నేను ఇంకా సెట్ చేసుకోవాల్సి ఉందేమో, నా జీవితం ఇంకా వాక్యానుసారంగా మారలేదేమో, నా బ్రతుకు ఇంకా వాక్యానికి అనుకూలంగా లేదేమో. ఇట్లాగా మనము హృదయ పరిశీలన చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను గమనిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఒక వ్యక్తిని యేసు ప్రభువు బాగు చేశారు. ఒక వ్యక్తిని యేసు ప్రభువు బాగు చేశాడు. చూద్దాం యోహాను సువార్త 5వ అధ్యాయంలో. ఆ వ్యక్తి దాదాపుగా తన జీవితాన్ని రోగానికి అంకితం చేస్తున్న వ్యక్తి. 38 ఏండ్లు ఆ వ్యక్తి ఆ రోగానికి అంకితమైపోయాడు. ఆ రోగానికి బానిసగా మారిపోయాడు. ఆ రోగం అనే సంఖ్యల చేత పట్టబడ్డాడు. ఒకరోజు ఒక శుభగడియ వచ్చింది. ప్రభు ఆ వ్యక్తిని దర్శించాడు. ఆ వ్యక్తిని ప్రభు తాకాడు, స్వస్థపరిచాడు. బాగుపడిన ఆ వ్యక్తిని చూచి ప్రభు ఏమన్నాడు చూద్దాం. 14 వచనం, 5:14. అటు తరువాత యేసు దేవాలయములో వాని చూచి, ఇదిగో ఇదిగో నీవు స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇకను ఎక్కడేమంటాడు? పాపము చేయొద్దు. ఇది పరిశీలన అంటే. ఇంతవరకు నువ్వు అనుభవించావు, రోగాన్ని అనుభవించావు, విలువైన సమయాన్ని, విలువైన వయసును పోగొట్టుకున్నావు. ఇప్పుడు నువ్వు బాగుపడ్డావు, కనికరించబడ్డావు. అయితే నువ్వు ఒకటి చేయాలి. ఇక నీకు మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఎన్నడూ నువ్వు పాపం చేయొద్దు. ఇక ఎప్పుడు నువ్వు పాపం చెయ్యవద్దు. అంటే పాపం చేస్తే ఏమవుద్ది? ఇప్పుడు నువ్వు అనుభవించిన కీడు కంటే మరి ఎక్కువ కీడు నీకు తగిలింది. జాగ్రత్త. నీకు మేలు కలగాలంటే, నీకు మేలు జరగాలంటే నిత్యము భయము కలిగి ఉండు, పాపానికి దూరంగా ఉండు. నువ్వు పాపం చేశావో, నువ్వు ఇప్పుడు అనుభవించిన కీడు కంటే మరి ఎక్కువ కీడు నీకు తగిలింది. జాగ్రత్త. అంటే పాపం వల్ల మనిషికి ఏం కలిగి తెలుసా? మేలు కలగదు, కానీ కీడు తగిలిద్ది. కీడులో పడతారు. దేవుని బిడ్డరా, ప్రభు స్వయంగా చాలా తీవ్రంగా ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తికి కాదు, ఈనాడు ఎవరైతే ఆయనను వెంబడించాలని, ఎవరైతే మేలు పొందుకోవాలని ఆశపడుతున్నారో వారికి చెప్పే మాట ఏంటంటే, నిత్యము భయము కలిగి ప్రవర్తించండి, నిత్యము ఆయన ఆజ్ఞల మార్గంలో నడుచుకోండి, పాపము చేయొద్దు, పాపానికి దూరంగా ఉండండి అని చెప్పాడు. మరి దేవుని బిడ్డ పాపం చేస్తున్నాడు అంటే ఒక వ్యక్తి కీడును ఇంటిలోకి ఆహ్వానిస్తున్నాడు అని అర్థం. కీడును ఆహ్వానిస్తున్నట్లు, తాను తీసుకున్న గోతులు తానే పడతాడు అన్నట్టుగా పాపం చేస్తున్నాడు అంటే అర్థము తాను గోతులోకి దూకుతున్నాడు అని అర్థం.
ఇప్పుడే దేవుని బిడ్డలారా, ప్రభువు ఇక్కడ ఈ వ్యక్తితో ఉన్నాడంటే మరి ఎక్కువ కీడు నీకు కలుగకూడనట్లు ఇక పాపం చేయొద్దు. ఇంతవరకు అనుభవించిన కీడు చాలు. ఇప్పుడు ఆ కీడు నుంచి నువ్వు తప్పించబడ్డావు, విడిపించబడ్డావు. కాబట్టి ఇక నీకు ఎక్కువ మేలు నీకు కలగాలంటే, ఎక్కువ మేలు నువ్వు పొందుకోవాలంటే నువ్వు ఎన్నడూ పాపము చేయొద్దు. మరి దేవుని బిడ్డరా, ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన ఆజ్ఞల మార్గంలో నడుచుకోవాలి. నాకు మేలు జరగట్లేదు ఏంటి ప్రభు, నేను నమ్ముకున్నాను కదా, నిన్నే ఆశ్రయించాను కదా, అయినా సరే నాకు ఎందుకు మేలు జరగట్లేదు, నువ్వు నా హేలు చూడట్లేదా అని కాదు మనాల్సింది. నేను ఇంకా సరి చేసుకోవాల్సిందేమో, నేను ఇంకా నా నా ప్రవర్తనను సరి చేసుకోవాలేమో అనేటువంటి మంచి ఆలోచన నువ్వు కలిగి ఉంటే నువ్వు దీవించబడతావు. తగ్గింపు ఉండాలి. ఉదయానంగా అమ్మా బాగున్నారమ్మా అంటే తగ్గించుకోవడం కాదు, జాగ్రత్తగా ఉన్నానమ్మా అంటే తగ్గించుకున్నట్ట, అది కాదు. నీ అంతరంగంలో అది కావాలి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నేను ఇంకా సరి చేసుకోవాల్సి ఉందేమో, నా ప్రవర్తన దిద్దుకోవాలేమో, అందుకే నా జీవితంలో మేలు నేను పొందుకోలేకపోతున్నానేమో, నా ప్రవర్తన సరిగా లేదు కాబట్టి, నా ప్రవర్తనే, నా క్రియలే నా అభివృద్ధికి అడ్డుపండుగా ఉన్నాయేమో, నా జీవితం వల్ల, నా నడవడిక వల్ల లోపలికి రావలసిన ఆశీర్వాదాలు లోపలికి రాకుండా బయటే ఆగిపోతున్నాయేమో అని ఎవరైతే తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడతారో వారు ఎప్పటికీ కనికరించబడతారు. హల్లెలూయా చెప్పండి. అతిక్రమము దాచిపెట్టుకొనక వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుకొనును. కనికరము పొందుకొనును ఎప్పుడంట? అతిక్రమమును దాచిపెట్టుకొనక వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. మరి దేవుని బిడ్డలారా, ఈనాడు చాలామంది అతిక్రమమును లోపల దాచిపెట్టుకొని, అక్రమమును లోపల దాచిపెట్టుకొని, నేను బయటికి నీతిమంతుడిని నీతిమంతురాల్ని అన్న చాలామంది ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటారు. దేవునికి ఏమి నష్టం లేదు. ఎవరిలో అతిక్రమం ఉంటుందో, ఎవరైతే అతిక్రమాన్ని అంతరంగంలో దాచిపెట్టుకుంటారో వారు కనికరాన్ని మిస్ అవుతున్నారో, పోగొట్టుకుంటున్నారో. నువ్వు కనికరించబడాలంటే, నువ్వు మేలు పొందుకోవాలంటే ఖచ్చితంగా నిత్యము భయము కలిగి ఉండండి. ఏ భయము? దేవుని భయము. దేవుని భయము నీకుంటే మరి దేనికి నువ్వు భయపడవు. అలా చెప్పండి. నువ్వు దేనికి భయపడవు, రోగానికి భయపడవు, ఇంకా ఏ శ్రమ వచ్చినా ఏ కష్టం వచ్చినా దేనికి నువ్వు భయపడవు. ఎందుకు తెలుసా? నీకు దేవుని భయం ఉంది కాబట్టి. నువ్వు దేవునికి భయపడితే నువ్వు దేనికి భయపడవు. నువ్వు దేవునికి భయపడకపోతే నువ్వు అన్నిటికీ భయపడతావు, భయపడాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డరా, నిత్యము నీకు మేలు కలగాలంటే నిత్యము నువ్వు భయము కలిగి ఉండాలి. మరి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 12 నుంచి చూద్దాం. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడని యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడని యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడిని యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? చాలా దేవుని బిడ్డ, నీ మేలు కొరకు దేవుడు ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడంట? దేవుడు మనకు ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు? మన మేలు కోసమే. అంటే నీకు మేలు కలగాలంటే, నీ జీవితంలో నీ కుటుంబంలో మేలు పొందుకోవాలి, మేలు జరగాలని నువ్వు ఆశపడితే, ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన ఏదైతే ఆజ్ఞాపించాడో ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకో. దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా దేవుని వైపు వేలెత్తి చూపించకూడదు. ఎంతసేపు నీ తగ్గింపు అనేది ఉంటే ఎంతసేపటికి నేను ఇంకా సరి చేసుకోవాల్సి ఉందేమో, నేను ఇంకా మార్చుకోవాల్సి ఉందేమో,
నేను ఇంకా సరి చేసుకోవలసి ఉందేమో, నేను ఇంకా మార్చుకోవలసింది ఉన్నదేమో అనేటువంటి ఆలోచన నీకు రావాలి. కానీ దేవుడు నన్ను చూడట్లేదు, నన్ను పట్టించుకోలేదు అని కాదు. నీకు నిజంగా తగ్గింపు ఉంటే, ప్రభా నేను ఇంకెక్కడ తప్పిపోయానో నాకు తెలియచేయి, నాతో మాట్లాడు, నీ యందు నేను ఇంకా అమర్యాదగా ఉన్నానేమో, నీకు ఇవ్వవలసిన గౌరవాన్ని ఇవ్వట్లేదేమో, నాలో నీకు అయిష్టమైంది ఆయాసకరమైన మార్గం ఉందేమో, నన్ను క్షమించయ్యా, నన్ను నువ్వు ఎలా ఉండాలో కోరుకున్నావో అలా నిలబెట్టు, అలా ఉంచు అని అడిగితే ఖచ్చితంగా నీకు మేలు చేయుట యందు ఆయన ఆనందించే దేవుడిగా ఉంటాడు. నీలో తగ్గింపు చూడాలి ఆయన, నీలో తగ్గింపు చూడాలి. అపోస్తలుడైన పౌలు ఎంత ఘనముగా వాడబడ్డాడో, ఎంతగా హెచ్చించబడ్డాడో, ఎంతగా దేవుడు ఆయనను వాడుకున్నాడో. కానీ అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను పూర్వమందు హింసకుడను, దూషకుడను, పాపులలో నేను ప్రధానుడను, పాపులలో నేను ప్రధానుని, నేను కనికరించబడి తిని. అంటే ఎంతగా ఆయన తన జీవితాన్ని మార్చుకున్నాడో చూడండి, ఎంతగా మార్చుకున్నాడో చూడండి, ఎంతగా సరి చేసుకున్నాడో చూడండి. తన స్థితిని తన దేవుని సముఖంలో యథార్థముగా ఒప్పుకోయ్యా, నేను పాపులలో ప్రధాను నేనే, ఒకనాడు నా బ్రతికిది, కానీ ఇప్పుడు నన్ను ఆయన తన పరిచారకునిగా నియమించుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు మేలు కలుగుటకు చెప్పండి, దేవుడు ఏమిచ్చాడు? ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలను మనము గైకొనాలని, నువ్వు గైకొంటే, ఆ ఆజ్ఞల మార్గంలో ఉంటే నీకు నిత్యము మేలు కలుగుతుందని దేవుడు చెప్పిన మాట అది. దేవుడిచ్చిన ప్రతి వాగ్దానము మన జీవితంలో నెరవేరునగాక. నీకు మేలు కలగాలన్నా, నువ్వు ఎదగాలన్నా, నీ కుటుంబము దీవించబడాలన్నా, నువ్వు అభివృద్ధిలోకి రావాలన్నా ఆయన ఆజ్ఞల మార్గంలో నువ్వు నడుచుకో. ఆయనకు భయపడు, నిత్యము భయపడు, ఆయనకు గౌరవం ఇవ్వు. ఆయన సేవకునికి నీవు గౌరవం ఇస్తే ఖచ్చితంగా నువ్వు దేవునికి గౌరవం ఇచ్చినట్టే. ఆయన సేవకుని నువ్వు సన్మానిస్తే ఖచ్చితంగా నువ్వు దేవుని సన్మానించినట్టే. అంటే మిమ్మల్ని ప్రేమించేవారు నన్ను ప్రేమించినట్టే అంటాడు, మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకున్నట్టే అంటాడు. ప్రియ దేవుని బిడ్డరా, ఆ విధంగా మనము మన జీవితాన్ని అలంకరించుకుందాం, సరి చేసుకుందాం. దేవుడు నాకు మేలు చేయట్లేదు అనుకోవద్దాం. దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు, దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. నీకు మేలు చేయటం ఏందో ఆనందించేవాడే, కానీ ఇటువంటి వారికి నేను ఎందుకు మేలు చేశానని బాధపడేవాడు కాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డరా, నిత్యము మనకి మేలు కలగాలంటే, మనం మేలు పొందుకోవాలంటే ఖచ్చితంగా మనము నిత్యము దేవునికి భయపడాలి, ఆయన ఆజ్ఞల మార్గంలో నడుచుకోవాలి. అని ఏదైతే మనకు ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞలన్నిటిని మనము హృదయపూర్వకముగా మనము గైకొనాలి అని ఇదే కదా మీ దేవుడిని అడుగుచున్నాడు. నీకు మేలు కలగాలంటే చెప్పండి, వాక్యం వింటే సరిపోదు, వాక్యం వింటే సరిపోదు, వాక్య ప్రకారం ప్రవర్తించండి. నీకు మేలు కలగాలంటే భక్తి ఉంటే సరిపోదు, భయభక్తులు కావాలి. హల్లెలూయా. మీకు వాక్యము ప్రియ దేవుని బిడ్డలారా మీ జీవితంలో పని చేయాలి అంటే ఖచ్చితంగా ఆ వాక్యము మీ హృదయంలోకి చేరాలి. నీ హృదయంలో వాక్యానికి చోటు ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మేలు పొందుకోవాలని దేవుడి యొక్క కోరిక, మీరు దీవించబడాలని దేవుని యొక్క కోరిక. అది మనం చూస్తున్నాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయంలో మనం చదువుకున్న మాట చూస్తున్నాం. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించి యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునన్న మాట కాక నీ దేవుడిని యెహోవా నిన్ను మరేం అడుగుచున్నాడు? దేవా నాకెందుకు మేలు చేయట్లేదు అని నువ్వు అడిగితే, దేవుడు కూడా నిన్ను అడిగితే నువ్వు జవాబు చెప్పాలి. ఏమో తెలుసా? నీవు నా ఆజ్ఞలను గైకొట్టున్నావా? దేవుడు అడిగితే నువ్వు జవాబు చెప్పాలి. దేవా నాకు ఎందుకు మేలు చేయట్లేదు? నువ్వు నిన్ను నమ్ముకున్నాగా, నువ్వు నమ్ముకోవడం మంచిదే, కానీ వాక్య ప్రకారంగా నీవు ఉన్నావా? ఆ వాక్యపు అడుగులలో నువ్వు నడుచుకుంటున్నావా?
దేవుని బిడ్డరా, దేవుడు కూడా నిన్ను అడిగితేమని, నీవు నా ఆజ్ఞలు గైకుంటున్నావా అని అడిగితే, నా మాటకు లోబడుతున్నావా అని అడిగితే, నిజముగా నీలో అటువంటి తగ్గింపు ఉందా అని అడిగితే, నీ జవాబేంటి? మన జవాబేంటి? ఒకనొక సందర్భంలో యోబు గ్రంథం మనం చూస్తాం. దేవుడు అడిగే 1000 ప్రశ్నల్లో, ఎన్ని ప్రశ్నలట? 1000 ప్రశ్నల్లో కనీసం ఒక్క ప్రశ్నకైనా మనం జవాబు చెప్పగలమా? 1000 ప్రశ్నల్లో కనీసం ఒక్కదానికి కూడా మనం జవాబు చెప్పగలమా అంటే చెప్పలేమంటాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డరా, దేవుని వైపు ఎప్పుడు కూడా వేలెత్తి చూపించకూడదు. దేవా, నువ్వు నన్ను చూస్తున్నావయ్యా, నేను ఇంకా మార్చుకోవాల్సింది ఉంటే, నాలో ఆయాస్కరమైన మార్గం ఏదైనా ఉంటే నన్ను తీసేసుకుంటా, నాకు నేర్పించు, నాకు బోధించు. ఇప్పుడు దేవుని బిడ్డరా, నిన్ను ఎలా మలుచుకోవాలో ఖచ్చితంగా మలుచుకుంటాడు. శిల్పికి తెలుసు శిల్పాన్ని ఎలా చెక్కాలో. హల్లెలూయా. కంసాలకు తెలుసు బంగారాన్ని ఎలా మెరుగుదిద్దాలో. దేవునికి తెలుసు నీ జీవితాన్ని ఎలాగా అపురూపంగా మార్చాలో. నీ జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి అప్పగించు. అయ్యా, నా జీవితం నీది, నువ్వు ఎలా చేయాలో అలా చేయి. అడుగు, దేవుని అడుగు. నేను ఇంకా మార్చుకోవాల్సింది మార్చుకుంటానయ్యా. ఇప్పుడు దేవుని బిడ్డరా, భక్తులు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఇంకా మార్చుకోవాల్సినట్టు మార్చుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేసిన ప్రార్థనలు వింటే ఉంటే చాలా ఆశ్చర్యం. అంటే ఎంతగా తగ్గించుకోవాలో అంతగా దేవుని దగ్గర తగ్గించుకుంటారు. తగ్గించుకున్నారు ఆ విధంగా. కాబట్టి దేవుడు వారిని దీవించాడు. ఇప్పుడు దేవుని బిడ్డరా, కాబట్టి మనం అందరం కూడా మేలు మనం పొందుకోవాలంటే నిత్యము చెప్పండి భయము కలిగి ఉండాలి. ఆయన ఆజ్ఞల మార్గంలో నడుచుకోవాలి. దేవుడు అడుగుతాడు, నువ్వు నా ఆజ్ఞలు గైకుంటున్నావా అంటే నీ జవాబేంటి? నీకు మేలు చేయటం ఎందు నాకు ఆనందమే, నువ్వు బాగుంటావు నా కోరిక, నాకు అది సంతోషమే. నువ్వు నా ఆజ్ఞలు గైకుంటున్నావా? నా మాటకు లోపడుతున్నావా? నా వాక్యాన్ని కట్టుబడుతున్నావా అని అడిగితే జవాబేంటి? చూద్దాం. 11వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు దేవుని బిడ్డరా, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో ముగించుకుందాం. 1వ వచనంలో, నీవు నీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గై కొనవలెను అని చెప్పండి. ఎల్లప్పుడూ గై కొనవలెను. ఒకరోజు కాదు, ఒకరోజు గై కొన్న అనేసి చాలామంది డబ్బాలు కొడతారు, చాలామంది గొప్పలు చెప్పుకుంటారు. ఇప్పుడు దేవుని బిడ్డరా, బాప్టిసం తీసుకోవడం గొప్ప చెప్తారు, పాట పాడటం గొప్ప చెప్తారు, వాక్యం చదవడం గొప్ప చెప్తారు. కానీ నేను ఆజ్ఞలు గైకుంటున్నాను, ఆయన మార్గంలో నేను ఉన్నాను అని చెప్పండి. అది కావాలి దేవునికి. నేను ఆయన ఆజ్ఞల మార్గంలో ఉన్నాను, ఆయన మాటకు నేను లోబడుతున్నాను, నా చావైనా బ్రతుకైనా కష్టమైన నష్టమైనా నేను ఆయన మార్గాన్ని విడిచిపెట్టను అని చెప్పేవాళ్ళు కావాలి. ఎల్లప్పుడూ అక్కడ ఏమని చెప్పండి, గై కొనవలెను. ఎల్లప్పుడూ. ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండంలో దేవుని బిడ్డరా, 28వ అధ్యాయంలో 1 నుంచి చూద్దాం. నీ దేవుడిని యెహోవా మాటను శ్రద్ధగా విని, నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా వింటే, నీ దేవుడిని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. వింటే అనే మాటకు ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది విధేయత చూపిస్తే. ఇఫ్ యు ఒబే మై వర్డ్, నీవు నా మాటకు విధేయుడిగా ఉంటే, నా ఆజ్ఞకు నువ్వు విధేయుడిగా ఉంటే, ఇక్కడ ఏముంది? సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించెదను. హల్లెలూయా చెప్పండి అందరూ. హల్లెలూయా. వింటే, నా మాటకు నువ్వు విధేయుడిగా ఉంటే. మనం అంటూ ఉంటాం, అసలు పిల్లలు చెప్పిన మాట వింటలేదని అంటాం. అంటే అర్థం ఏంటమ్మా? అంటే వాళ్ళు చెవిటోళ్ళనా? కాదు. మరి అర్థం ఏంటి? వారు లోబడట్లేదు, విధేయులుగా ఉండట్లేదు అని అర్థము. ప్రతి దేవుని బిడ్డలు నువ్వు చెప్పిన మాటకు విధేయులుగా ఉంటే ఎంత ప్రేమ కలిగిద్దో మీకు, మీరు కూడా
దేవుని మాటకు లోబడితే, విధేయులుగా ఉంటే దేవునికి మీ పట్ల, మీ మీద అంత ప్రేమ కలుగుతుంది. కలుగునుగాక. మనం చూస్తున్నాం, మీరు మీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా వింటే, చెప్పండి ఎలా వినాలంట? వాక్యం వినబడుతూ ఉంది, వాక్యము వింటున్నారు. ఎలా వినాలంటే, ఏదైనా మిస్ అయిపోతానేమో అని చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వినాలి. ఏదైనా మిస్ అయిపోతానేమో, నాకు కావలసిన వాక్కు నేను మిస్ అవుతానేమో అని పూర్తిగా మనస్సు పెట్టి వినాలి. అలా వింటే, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే, నీ దేవుడిని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అని చెప్పి తర్వాత అంటాడు, నువ్వు పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, గర్భఫలము, భూఫలము, పశువుల మందులు, దుక్కిడెద్దులు, గొర్రె మేకల మందులు దీవించబడు, నీ గంపయు పిండి పీసుకుని తొట్టియు దీవించబడును, నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. అంటే నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దీవించబడతావు. దీవించబడదువుగాక. ఆయన మాట నువ్వు వింటే, ఆయన మాటకు నువ్వు విధేయుడిగా ఉంటే, కట్టుబడితే, గౌరవాన్ని ఇస్తే. కొంతమందికి నాకు తెలుసులే అన్నట్టుగా ఉంటారు. నేను ఇంకా నేర్చుకోవాలి అని తగ్గించుకుంటే, నేను ఇంకా నేర్చుకోవాలి, నేను ఇంకా సరి చేసుకోవాలి, నేను ఇంకా నా బ్రతుకును బాగు చేసుకోవాలి అనే ఆశ ఉంటే, కోరిక ఉంటే, ఖచ్చితంగా దేవుడు వాళ్ళని దీవిస్తాడు. ప్రతి దేవుని బిడ్డరా, నీవు ఆయన మాట వింటే, విధేయుడిగా ఉంటే, ఖచ్చితంగా నువ్వు అన్ని విషయాల్లో దీవించబడతావు. దీవించబడదుగాక. అన్ని విషయాలు మేలు పొందుకుంటాం. మన దేవుడు మేలు చేసేవాడే కానీ కీడు చేసేవాడు. ఒక కీడు జరిగింది అంటే దేవుడు చేసింది కాదు, అది మనం చేసిన తప్పే, మనం చేసిన పొరపాటే. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డరా, దేవుని మీద ఎప్పుడు కూడా రాయి విసరకూడదు, కానీ మనము మన జీవితాన్ని సరి చేసుకుంటూ, వాక్యానికి అనుగుణంగా దిద్దుకుంటూ ఉంటే, ఖచ్చితంగా ఎప్పుడు మనకు మేలు చేసే దేవుడైనా, మేలు చేసే దేవుడు మనకున్నాడు. మేలు చేసే దేవుడు ఎప్పుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఆయన ఒకటే కోరుకున్నాడు, నా ఆజ్ఞలు గైకొనండి, నా మాటకు విధేయులుగా ఉండండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణము